ప్రిన్సిపల్ గారైన లైన్ రామచంద్ర గారు కూడా వీళ్ళు మా సురేష్ గారు వీరు కూడా మా రాజమండ్రి కాకుండా రాజానగరం లయన్స్ క్లబ్లో వీరు కూడా మెంబర్గా అయ్యారు. లయన్స్ క్లబ్ తరఫున వీరు బీటీ కాలేజ్ సంజీవ్ గారు కూడా కావాలి. సంజీవ్ అండ్ జ్యోతి ప్రజ్వల్ కాలేజీ ప్రిన్సిపల్ గారు మా రామచంద్ర గారు కూడా మాట్లాడుతున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్. సభాయం వేదిక అలంకరించినటువంటి పెద్దలు, పూజలు, గురువులు, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలు అందరికీ కూడా గురు పూజలోత్సవ శుభాకాంక్షలు. I must say I am honored and privileged to stand and receive this Best Teacher Award from Lions Club International. Very happy moment. నేను స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా 2018లో తీసుకున్నాను. ఆర్ట్స్ కాలేజ్ అంటేనే ఆ మాట వినగానే మనందరిలో మనకి తెలియకుండానే మన రాజమండ్రిలో ఉంది. భారతదేశంలోనే గవర్నమెంట్ కళాశాలలో హైయెస్ట్ NAAC గ్రేడ్ సాధించింది. అలాగే నిన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అందరూ కూడా అన్ని కాలేజెస్ ఆ ర్యాంకింగ్ కోసం అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన ర్యాంక్స్లో 167 గవర్నమెంట్ కాలేజెస్ ఉంటే, అలాగే ప్రైవేట్ కాలేజెస్ ఇవన్నీ కనుక్కుంటే 4000+ ఉంటుంది. దాంట్లో కూడా గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ 200 to 300 బ్యాండ్లో ఉంది. ఇవన్నీ ఒకైతే ఇవన్నీ మేము చేస్తున్నారండి మా హయాంలో. కానీ పూర్వీకులు చూస్తే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ
చేసినటువంటి వ్యక్తి ఆ కళాశాలలో 1917 నుంచి 1919 వరకు 2 years ఫిలాసఫీ ప్రొఫెసర్గా పనిచేశారు. ఇప్పుడు ఆయన గౌరవ మనం టీచర్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే అంతటి మహానుభావుడు నడయాడినటువంటి ఆ కళాశాలకి నేను రసాలుగా యాజ్ అ ప్రిన్సిపల్గా ఉంటాం నా పూర్వజన్మ స్ఫూర్తంగా భావిస్తాను. ఆ కళాశాల గురించి ఒక 2 మాటలు చెప్పకపోతే నాకు మనశ్శాంతి ఉండదు ఏ సభలో అయినా. ఎందుకంటే దాని గొప్పతనం అలాంటిది. మన రాజమండ్రి అలాగే ఈ గోదావరి వాళ్ళందరం కూడా తొలగించిపోయేటటువంటి ఎడ్యుకేషన్లో ప్రపంచ ఎల్లలు చాటినటువంటి శాస్త్రవేత్తలు, డాక్టర్స్, ఇంజనీర్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఎంతో మందిని ఈ కళాశాల నుంచి పంపించినటువంటి ఒక కళాశాల చదువులు తల్లి ఆర్ట్స్ కళాశాల. ఇప్పుడు 6,500 మంది స్టూడెంట్స్. నాకు తెలిసి కాలేజ్ లెవెల్లో ఇంత స్ట్రెంత్ ఉండదు. 250 మంది ఫ్యాకల్టీ మెంబర్స్. యూనివర్సిటీలో కూడా ఉంటాయి 250 మంది ఫ్యాకల్టీ అంటే. అలాగే ఒక 150 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ సపోర్ట్ ఉంటుంది. ఒక 47 ఎకరాల క్యాంపస్ ఉంటుంది. ఆ 47 ఎకరాల క్యాంపస్ కూడా కల్లూరి ప్రకాశం పంతులు గారు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో పనిచేస్తూ ఆయన ఈ కళాశాలలో చదువుకొని ఈ కళాశాలకు నేను ఏదైనా తిరిగి ఇవ్వాలి అనేటువంటి సదుద్దేశంతో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 47 ఎకరాలు ఆయన శాంక్షన్ చేసింది. అంటే ఇవన్నీ కూడా గణచరిత్రటువంటి అంత పెద్ద కాలేజ్. ఆ కాలేజీకి కళాశాల ప్రిన్సిపల్గా ఉంటాం. నన్ను ఈ వేదిక మీద కలిసి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు మాస్టర్కి ఏదో సత్కారం చేద్దామని ఒక థాట్. రియలీ ఐ must express my gratitude and appreciation for all the Lions who are sitting here. And ఇక్కడ టీచర్స్ డే గురించి మాట్లాడాలంటే చాలామంది పెద్దలు మాట్లాడి ఉంటారు. మేము ఎప్పుడు కూడా చాలా గర్వంగా హ్యాపీగా తలెత్తుకొని సమాజంలో నిలబడతామంటే దానికి కారణం ఏ ప్రొఫెషన్లో లేని నిజాయితీ, నిరాడంబరత. నా విద్యార్థులు ఉన్న స్థానానికి వెళ్ళాలి, వాళ్ళు నన్ను జస్ట్ ఏదో సందర్భంలో పలకరించి మాస్టర్ బాగున్నారా అంటే చాలు సంతృప్తి పడేటటువంటి ఏదైనా ఒక వృత్తి ఉంది అంటే అది ఉపాధ్యాయుడు. అలాంటి ఉపాధ్యాయ వృత్తి చేపట్టినటువంటి ఇక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి గారు కానీ లేకపోతే వాసుదేవరావు గారు కానీ మిగతా వాళ్ళు టీచర్స్ కానీ యూఆర్ ఆల్వేస్ ఫీలింగ్ ప్రౌడ్. ఎందుకంటే ఈ రోజున ఈ టీచర్స్ అందరూ కూడా ఆనర్ చేసి వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ ఈ సొసైటీకి వాళ్ళు చేసిన సేవల గురించి పొగుడుతూ వాళ్ళకంటూ సెప్టెంబర్ 5th సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం పురస్కరించుకొని దీన్ని సెలబ్రేట్ చేయడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దీని విశిష్టత చెప్పాలి అంటే, ఒక గురువు యొక్క విశిష్టత చెప్పాలంటే మీ అందరికీ ఇప్పుడు మనం క్వాంటమ్ కంప్యూటర్ ఈ ఏజ్లో ఉంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్కి ఒక ఇండియన్ ఆరిజిన్, ఆ తర్వాత పాకిస్తాన్ అంటే భారతదేశం విడిపోయిన సందర్భంలో పాకిస్తాన్ కొన్ని సెటిల్ అయినటువంటి ఆయన 1979లో ఈ థియరీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ థియరీ ఆఫ్ క్వాంటమ్ ఫీల్డ్స్, ఇది క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన థియరిటికల్ రిజిస్టర్ అబ్దుల్ సలాం ఆయన పేరు. ఆయన నోబెల్ ప్రైజ్ 1979లో ఒక నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు. ఆయన చదివిన కాలేజీ పేరు తెలిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సనాతన ధర్మ కాలేజ్ పేరు పంజాబ్లో ఉంటుంది. ఇప్పటికి ఆ కాలేజీలో చదువుకున్న వ్యక్తి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్మిత్ మెడల్ని గ్రహించి, అంటే స్మిత్ మెడల్ ఇచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి ఈ క్వాంటమ్ మెకానిక్స్కి సంబంధించినటువంటి థియరీ ఆఫ్ క్వాంటమ్ ఫీల్డ్స్కి ఒక నోబెల్ ప్రైజ్ ఇస్తే, అది 1979 ఇస్తే ఆయన చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు. కానీ ఆయన చదువుతున్నంతా ఇండియాలో, అంటే ప్రావిన్స్ ఆఫ్ పంజాబ్, అప్పుడు మనం లాహోర్
మనం మాట్లాడుతున్నప్పుడు అది పాకిస్తాన్లో పడిపోయింది. అక్కడ చదువుకున్నాను. ఆ స్పీడ్ వచ్చిన తర్వాత అది పాకిస్తాన్ చెప్పింది. నేను కూడా అక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈజ్ ద ఫస్ట్ ఫిజిసిస్ట్ టు రిసీవ్ ద నోబెల్ ప్రైజ్ అని వాళ్ళు చెప్పుకుంటారు. మనకేంటంటే సర్ సివి రామన్ గారు ఈజ్ అ నంబర్ 1 physicist who received the Nobel Prize and one and only man up to now received the Nobel Prize in physics అని మనం ఇండియా వాళ్ళు చెప్పుకుంటాం. అలాంటి సందర్భంలో ఎందుకు మీకు చెప్తున్నానంటే ఆయన చదువుకున్నది సనాతన ధర్మ కాలేజ్. మీరు ఒకసారి చేర్చండి. ఆయన చదువుకుంటున్నప్పుడు ఆయనకి మ్యాథమెటిక్స్ ఒక ఆయన చెప్పారు. ఆయన పేరు డాక్టర్ అనిలేంద్ర గంగూలీ. ఆయన జీవితంలో చాలా మెట్లెక్కి నోబెల్ ప్రైజ్ అంటే హైయెస్ట్ ఆనర్ ఇన్ ది వరల్డ్ అది తీసుకుని ఆ తర్వాత పాకిస్తాన్ వచ్చి ఇండియాలో ఎంక్వైరీ చేశారు. ఈ అనిల్ గంగూలీ గారు ఎక్కడున్నారు? అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు 1970. ఆవిడ వచ్చి అడిగితే చాలా వెతికితే ఈ అనిలేంద్ర గంగూలీ గారి అడ్రస్ దొరికారు. దాదాపుగా 2 years పట్టింది ఆయన. అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంబసీ నుంచి ఆయన ఎక్కడ ఉన్నారో వెతకారు. లాస్ట్కి ఆయన రిటైర్ అయిపోయి 78 years ఓల్డ్లో కలకట్టాలో ఒక గ్రామంలో ఆయన ఉన్నారు. 2 years కంటిన్యూస్ సెర్చ్ చేస్తే దొరికారు. అప్పుడు ఆ నోబెల్ ప్రైజ్ ఆ మెడల్ తీసుకొని ఈ సలాం గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఏజ్లో ఆయన బెడ్ రెస్ట్లో ఉన్నారు. వాళ్ళకి నమస్కరించి ఆ మెడల్ తీసుకెళ్ళి ఆయన చేసి మీరు చెప్పిన ఆ చదువు వల్ల ఆ మ్యాథమెటిక్స్ మీద నాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వల్ల నేను ఈ నోబెల్ ప్రైజ్ కొట్టాను. ఈ నోబెల్ ప్రైజ్ కారణం మీరే అని ఆయనకి నోబెల్ ప్రైజ్ని ఆయన మెడలో వేసి నమస్కరించి గురువు యొక్క ఇంపార్టెన్స్ ఎంత అనేది ఆయన చెప్పారు. మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే చూడండి. ఒక పాకిస్తాన్ సైంటిస్ట్ ఇండియన్ గురువుకి గురు భక్తిని ఎలా చాటాడు అనేది ఉంటుంది. సో అంటే గురువుకి అంత రెస్పెక్ట్ ఉంటుంది. సో మనం ఎంత టెక్నాలజికల్గా అడ్వాన్స్లో ఉన్నప్పటికీ గురుస్థానం. సో Google cannot replace gurus always. Just remember, Google is not. We are all depending on Google. Whatever you want, you just type it and or if you don't know how to type it, or you just put a button and speak something and it will give you whatever you want. Okay. So, Google cannot replace Guru's position. So, Guru స్థానం అనేది అలా ఉంటుంది. ఇంతటి గురు స్థానంలో గురువులుగా మేము ఉన్నందుకు మమ్మల్ని తీసి ఈరోజు మాకు పురస్కారాలు లేకపోతే మా గురించి ఒక 4 మంచి మాటలు చెప్తాం అనేటటువంటి ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళకి గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి గురువు గురించి ఎంతో చక్కగా నిర్వహించిన మా రామచంద్ర గారికి నా హృదయపూర్వక ముందుగా ఒక 2 నిమిషాలు లైన్స్ ఇంటర్నేషనల్ 1917లో మెర్లిన్ జోన్స్ అనే ఓ 30 లయన్స్ క్లబ్ మెంబర్స్ ఉంటారు. ఈ లయన్స్ క్లబ్ ఐడిజన్ మనకి కంటి చూపు పరీక్ష చేసి మేము ఆపరేషన్ ఫ్రీగా చేస్తుంటాం. ప్లీజ్ దయచేసి ఉంటుంది. హలో ప్లీజ్ కంటి చూపు ఇమీడియట్గా స్పందించే ఏకైక సంస్థ మన లయన్స్ క్లబ్. ఎవరికి ఏ అవసరం వచ్చినా ఇప్పుడు డయాలసిస్ సెంటర్ అనగా ఐ హాస్పిటల్ కూడా అంటే ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. మ్యాక్సిమం మీరందరూ కూడా లయన్స్ క్లబ్లో చేరండి, మెంబర్షిప్ తీసుకోండి, ఈ సర్వీస్ చేయండి. ఆ సర్వీస్లో ఉన్న తృప్తి ఎక్కడ ఉండదు. కాకపోతే సంవత్సరానికి ఒక 8,000 రూపాయల నుంచి కట్టాల్సి వస్తుంది ఫస్ట్, తర్వాత 6,000 రూపాయలు కట్టాలి. కానీ ఉన్న తృప్తి మీరు చేసి మరి ఆ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ చాలా అందంగా చాలా అద్భుతంగా జరుగుతాయి. అక్కడ సర్వీస్ అన్ని కూడా ఏ రకంగా చేస్తారు. అలాగే గౌరవ సిబ్బంది అందరికీ కూడా పేరున నా యొక్క నమస్కారాలు.
లయన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు లయన్ కోటేశ్వరరావు గారు, లయన్ రామచంద్రరావు గారు, అలాగే లయన్ సురేష్ కుమార్ గారు, లయన్ ఆనంద్ కుమార్ గారు, లయన్ గంగా నాగలక్ష్మి గారు, లయన్ ఈ లక్ష్మారెడ్డి గారు అయినా సాహసం చేస్తారు. రాబిట్ లాంటి వాడైనా సరే లైన్ కన్నా పవర్ఫుల్ అయిన గురువులు నాకు అనుకున్నారు.